నుంచి అనేది అప్పుడే ఇచ్చేసి ఉంటే జగన్ విధ్వంసం అంటే డబ్బులు ఆడి నుంచి వచ్చినారా అంటారు కదా పల్లెటూళ్ళలో. అంటే జగన్ విధ్వంసం చేయలేదని అనుకుంటారేమో అనుకుంటారనేసి ముందు ఫస్ట్ ఏడాది ఏమీ ఇవ్వకపోవడం వల్ల రోజు జగన్ విధ్వంసం అని చెప్పడం వల్ల వాళ్ళ పత్రికలు కూడా అది రాయడం వల్ల వాళ్ళ టీవీ ఛానల్ కూడా అది డిబేట్ చేయడం వల్ల పబ్లిక్లోకి ఏం సంకేతం వెళ్ళింది, జగన్ విధ్వంసం చేసేసాడా అందువల్ల ఏమి ఇవ్వలేకపోయాడు చంద్రబాబు. వాళ్ళ కార్యకర్తలు అయితే చెప్పారు బాగు చేస్తున్నారు, సెటరేట్ చేసేస్తున్నారు, నెక్స్ట్ వచ్చేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చింది తల్లికి వందనం ఇచ్చేశారు, దీపం ఇస్తున్నారు, రేపు మాపో రైతులు కూడా వేస్తారు. వేసి అవునయ్యా విధ్వంసం కారణంగా వచ్చిందని ఇప్పుడే దారికి తెచ్చాం అన్నప్పుడు ఓహో పాపం బాబు గారు ఎంత కష్టపడ్డారో మనకు అంటుంటుంది కదా, అది వ్యూహం అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, అందుకని ఇవ్వలేదు అనుకుంటున్నా. అందుకని ఆలస్యం చేస్తున్నారా కావాలని తెలియడానికి. సార్ ఒకటి లిక్కర్ స్కామ్ వ్యవహారం ఈ వారంలో దాదాపుగా దుబాయ్ దాకా తీసుకెళ్లిపోయారు. ఇవాళ అయితే మొన్న తాడేపల్లిలో ఎలాగైతే ఒక అపార్ట్మెంట్ ఇక్కడే దాచారు డబ్బులు ఇక్కడే అని అన్నారు, అలాగే దుబాయ్లో కూడా ఒక హోటల్ అంట చాలా బాగుంది చూడడానికి, మరి నిజంగా అందులో ఉన్నారో లేదు తెలియదు కానీ ఇక్కడే మొత్తం జరిగింది ఇక్కడి నుంచి అనేది. నిన్న ఏం రాశారు, 90% మొత్తం ఇక్కడికే వెళ్ళిపోయింది, 90% బిగ్ బాస్కి వెళ్ళిపోయింది, 10% మాత్రమే ఇక్కడ. అంటే ఇప్పుడు దుబాయ్ 10% వెళ్ళి ఇప్పుడు 90% తాడేపల్లి వచ్చిందా? లిక్కర్ స్కామ్ వ్యవహారాల్లో ఇప్పుడు ఫైనల్గా ఏం తేల్చాలనుకుంటున్నారు? ఇక్కడ సమస్యల్లో ఏంటంటే